హాయ్ అండి. వెల్కమ్ టు ఆద్యాస్ కిచెన్ ఎక్స్‌ప్రెస్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పినాచ్ రైస్. ఇది పాలకూరతో తయారు చేసుకునే రైస్ ఐటెమ్. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి సరిపడినంత ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కొంచెం పాలకూరని అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని వేసుకొని ఇలా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని దీంట్లోనే యాడ్ చేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి రుచికి సరిపడినంత కారాన్ని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని బాగా వేగించుకున్న తర్వాత దీంట్లోకి బాయిల్డ్ రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేగించుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పాటు వేగించుకుంటే సరిపోతుంది. ఇది 1 మినిట్ పాటు కంటిన్యూస్గా ఇలాగ కలుపుతూనే ఉండాలి. లేకపోతే అన్నం మాడిపోతుంది కాబట్టి కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకొని వేగించుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీకరమైన స్పినాచ్ రైస్ అనేది రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్.